కేటీఆర్ ఈటెల రాజేందర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత మల్లు రవి. సీఎం రేవంత్ పై కేటీఆర్ ఈటెల కామెంట్స్ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలన్నారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇక రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో గెలవడం ఖాయమన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే నెలకొల్పడం జరిగింది. ఈ 100 రోజుల్లో ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు అధికార పార్టీ మీద బురద జల్లాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా ఈ గ్యారంటీల్ని అమలు చేస్తుంటే అమలు వల్ల లబ్ధి పొందుతున్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరుగుతుంటే అమలు కావటం లేదని అటు బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ గారు కానీ ఇటు బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు నవ్వుతున్నారు. మేము కాదు, అరే మేము అనుభవిస్తుంటే అసలు బస్సుల్లో మాకు ఫ్రీగా తిరుగుతుంటే దాదాపు 20 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. ఇప్పటికే వీరెన్ని మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా అయితే స్పష్టమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఓట్లు ఇచ్చారో ఈసారి దానికి రెట్టింపు